హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు తిరువురు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఈ ఇద్దరి వివాదం, ఈ ఇద్దరి ఏ విధంగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పెద్ద ఎత్తున రచ్చరచ్చగా చేశారో ఇదంతా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా బొండా ఉమ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బొండా ఉమ ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాలా లేదా బొండా ఉమను వదిలించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తుందా? ఇదే చాలా కీలకమైనటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రశ్నలు. బొండా ఉమను వాస్తవానికి బొండా ఉమకు టీడీపీలో ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత తగ్గుతుంది. తెలుగుదేశం పార్టీలో అంతా తానే నడిపిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్కు బొండా ఉమకు దూరం పెరుగుతోంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు కూడా బొండా ఉమ వైఖరి పట్ల బొండా ఉమను తప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్రమంగా బొండా ఉమ వంటి సీనియర్ నేతల్ని తప్పించాలని చూస్తుంది. కేవలం కాపు సామాజిక వర్గం అయినా సరే, కాపు సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కడు ఉంటే సరిపోతుంది, మిగిలిన కాపులు ఎవరు తమకు అవసరం లేదు అనే రీతిన తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందా, తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బొండా ఉమ విజయవాడ సెంట్రల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ముఖ్యంగా 2014లో గెలిచారు, 2019లో కేవలం 30 ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి, 2024లో మళ్ళీ గెలిచారు. సో అంతేకాకుండా నియోజకవర్గంలోనే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో కూడా బొండా ఉమ చాలా పట్టున్నటువంటి నేత అని చెప్పవచ్చు. సో అటువంటి బొండా ఉమను తప్పించాలని చెప్పి చూస్తోంది. బొండా ఉమను తప్పించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో బొండా ఉమకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు సరికదా. ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలకు సమాధానం చెప్పాల్సిందిగా బొండా ఉమకు పదే పదే నోటీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రానున్న కాలంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా టీడీపీ అధిష్టానం, టీడీపీ నాయకత్వం వెనుకాడడం లేదు అనేది క్లియర్గా తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విజయవాడలో ముద్రగడ సంస్మరణ సభ జరిగింది. ఈ సభను ఏర్పాటు చేసింది జనసేన మాజీ నాయకులు దాసరి రాము. ముద్రగడ సంస్మరణ సభకు అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. వైసీపీ నుంచి అంబటి రాంబాబు ఇతర నాయకులు పాల్గొన్నారు, టీడీపీ నుంచి బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు, జనసేన నాయకులు పాల్గొన్నారు, బీజేపీ నుంచి సోము వీర్రాజు కూడా, అంటే కాపు సామాజిక వర్గ నేతలు మొత్తం పార్టీలకు అతీతంగా ఈ సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ సభలో మాట్లాడుతూ బొండా ఉమ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు టీడీపీని బాగా ఇరుకుని పెట్టాయని చెప్పాల్సి వస్తుందని ఆయన చెప్పింది. ఏంటంటే 2019కి ముందు ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసినప్పుడు, పెద్ద ఎత్తున దీక్షకు కూర్చున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముద్రగడ పద్మనాభం దీక్షను, ముద్రగడ పద్మనాభం యొక్క ప్రభావాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది, లైట్గా తీసుకుంది. కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది అనేది బొండా ఉమ ముద్రగడ సంస్మరణ సభలో చాలా క్లియర్గా వ్యాఖ్యలు చేశారు. సో మరోవైపు అదే సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు పక్కనే కూర్చుని ఆయనతో కాస్త సన్నిహితంగా మెలిగినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబుతో సన్నిహితంగా మెలగడం, అక్కడ సభలో పాల్గొని, అంతేకాకుండా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం టీడీపీ ముద్రగడను చాలా తేలిగ్గా తీసుకోవడమే అని చెప్పి వ్యాఖ్యానించడం. ఈ రెండు అంశాలు టీడీపీని చాలా ఇరుకున పెట్టాయి. టీడీపీ సీనియర్లు ఎవరైతే బొండా ఉమకు వ్యతిరేకంగా ఉన్నారో వీళ్ళంతా టీడీపీ అధిష్టానంపై చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆయనపై చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు బొండా ఉమ నుంచి వివరణ కోరాలని. సో దీనికి సంబంధించి ఇంకా బొండా ఉమ అయితే అధికారికంగా ఇంకా టీడీపీ అధిష్టానానికి వివరణ అయితే ఇవ్వలేదు, కానీ మీడియా సాక్షిగా ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే టీడీపీకి ఆయన ఇచ్చేశారు. అంటే ఇక్కడ బొండా ఉమ వర్సెస్ టీడీపీ అనేది క్లియర్ కట్గా అయిపోయింది. బొండా ఉమ వర్సెస్ టీడీపీ మధ్య దూరం ఏదైతే ఉందో, ఆ విభేదాలు ఏదైతే ఉన్నాయో ఇదంతా బాహాటంగానే బయటపడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్, బొండా ఉమ ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ చాలా కీలకమైనదిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే తాను విజయవాడలో జరిగినటువంటి ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొనడంపై టీడీపీ అధిష్టానం అభ్యంతరం తెలిపింది, షోకాజ్ నోటీస్ జారీ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు పక్కనే కూర్చొని సన్నిహితంగా మెలగడం తప్పు అనే దిశగా మాట్లాడుతుంది. మరి అదే కనుక నిజమైతే, తాను చేసింది కనుక తప్పు అనేది నిజమైతే, రాజమండ్రిలో ఈ నెల 20వ తేదీన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కపూడి రాజా ఇదే ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సభలో కూడా పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గ నేతలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం నుంచి అయితే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. అటు విజయవాడ నుంచి వచ్చి వంగవీటి రాధ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు జక్కంపూడి రాజా నిర్వహించినటువంటి సభలో జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు, మాట్లాడారు. వంగవీటి రాధ పాల్గొన్నారు, మాట్లాడారు. మరి అటువంటప్పుడు వాళ్ళకు కూడా ఈ అభ్యంతరం ఉండాలి కదా, వాళ్ళ నుంచి కూడా షోకాజ్ నోటీసు వివరణ తీసుకోవాలి కదా. అక్కడైతే నేరుగా వైసీపీ నాయకుడే ఈ సభను నిర్వహించారు. ఇక్కడ తాను పాల్గొన్న సభకైతే నిర్వహించింది వైసీపీ నేతలు కాదు, జనసేన మాజీ నాయకులు దాసరిరాము. సో అటువంటప్పుడు తన దగ్గర నుంచి వివరణ కోరడమే కరెక్ట్ అయ్యి భావిస్తుంటే మరి జక్కంపూడి రాజా నిర్వహించినటువంటి సభలో పాల్గొన్నటువంటి టీడీపీ సీనియర్ నాయకులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నుంచి కానీ వంగవీటి రాధా నుంచి కానీ ఎందుకు వివరణ కోరడం లేదు అనేది బొండా ఉమ చాలా స్ట్రాంగ్ కౌంటర్ టీడీపీకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అనేది, అటు టీడీపీ అధిష్టానం ఆయన నుంచి వివరణ కోరడం అనేది ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది? సో టీడీపీలో క్రమంగా ఈ మధ్యకాలంలో బొండా ఉమకు ఒక ప్రాధాన్యత కూడా తగ్గుతూ ఉంటుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్తో బొండా ఉమకు దూరం కూడా పెరుగుతోంది. సో ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో బొండా ఉమను తప్పించాలని చెప్పి తెలుగుదేశం అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్కు మరొక కీలకమైనటువంటి నేత కోసం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో బొండా ఉమను వదిలించుకోవడానికి టీడీపీ అధిష్టానం దాదాపుగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే బొండా ఉమ స్ట్రాంగ్ కౌంటర్ కూడా టీడీపీకు ఈ విధంగా ఇచ్చి ఉంటారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక బొండా ఉమ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఏ రాజకీయ పార్టీలో ఆయన తన భవితాన్ని, తన కెరీర్ను కొనసాగిస్తారనేది కీలకమైనటువంటి ఒక ప్రశ్న. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆయనకు ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆల్టర్నేటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే జనసేనకైతే వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే జనసేన టీడీపీ కోయాలిషన్ అనేది నడుస్తుంది కాబట్టి ఆయన టీడీపీ నుంచి దూరమైన జనసేనలో చేరినా పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు, పెద్దగా తేడా అనేది ఉండదు. కాబట్టి ఇక ఆయనకి మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విజయవాడ, గుంటూరు పరిసరాల నుంచి, ఆ ప్రాంతాల నుంచి బలమైనటువంటి కాపు సామాజిక వర్గ నేత కోసం చూస్తోంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా పెద్ద ఎత్తున ఈసారి 2029 ఎన్నికల నాటికి పెద్ద ఎత్తున పోలరైజ్ చేయాలనేది భాగంలో ఒక ప్రయత్నంలో వైఎస్ జగన్ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. సో ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూను ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా అడ్రస్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా విజయవాడ సెంట్రల్ నుంచి కనుక నిజంగా బొండా ఉమ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ప్లస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి తప్ప మైనస్ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవనేది పార్టీ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈ మధ్యకాలంలో ఆయన నడిపిస్తున్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, టీడీపీ నుంచి ఆయనకు పెరుగుతున్నటువంటి దూరం కావచ్చు, ఇటీవల ముద్రగడ సంస్మరణ సభలో ఆయన పాల్గొనడంపై అభ్యంతరాలు తెలుపుతూ వివరణ కోరడం కావచ్చు, ఈ అన్ని అంశాలు బొండా ఉమను సహజంగానే బాధించాయి. అందుకే ఆయన చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జక్కంపూడి రాజా కండక్ట్ చేసినటువంటి ముద్రగడ సంస్మరణ సభలో జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ పాల్గొంటే అప్పుడు మీకు లేని అభ్యంతరం, నేను ఇక్కడ పాల్గొంటే ఏమొచ్చింది అభ్యంతరం అనేది ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశం. అంటే టీడీపీకి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయారు. ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈయన మీడియా ముందే ఈ విధమైనటువంటి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే ఇక ఆ వివరణ ఏదైతే ఆయన ఇవ్వబోతున్నారో అందులో ఎలాంటిది, ఏ విధంగా వివరణ ఉండబోతుంది అనేది చాలా ఆసక్తి కలిగిస్తుంది. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ బొండా ఉమ టీడీపీ నుంచి దూరం పెరుగుతోంది. టీడీపీ నాయకత్వం కూడా ఆయన్ని వదిలించుకునే ఆలోచనలో ఉంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన కెరీర్ కొనసాగుతుందా అనే ఒక ప్రశ్న వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దాదాపుగా బొండా ఉమకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది అనే వాదన మాత్రం గట్టిగా వినిపిస్తుంది.